వెల్కమ్ టు ఏఆర్కే న్యూస్. బహుజన చక్రవర్తి మరాఠా సామ్రాట్ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయులు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఇంటర్నేషనల్ హోటల్ పక్కన గల శివాజీ విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాముని నేత మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ బహుజన చక్రవర్తి అని పరమత సహనం పాటించి మహిళల పట్ల గౌరవ భావంతో వ్యవహరించి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయులు అని, కుల మతాలకు అతీతమైన గొప్ప వ్యక్తి అని, మాతృభూమి సేవకై దేశ సేవను ప్రామాణికంగా తీసుకొని తన మంత్రివర్గంలో ఉన్న 8 మంత్రి పదవులను వివిధ కులాలు, వివిధ మతాలు వారికి కేటాయించి అన్ని కుల మతాలను సమానంగా చూశారని తెలియజేశారు. విదేశీ కుట్రలు, సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఎలుగెత్తి చాటిన మహావీరుడు ఛత్రపతి శివాజీ అని, ఆ మహనీయుని సువిశాలమైన ఆలోచన విధానం స్ఫూర్తిగా తీసుకుని బీసీ వర్గాలు కుల మతాలకు అతీతంగా ఏకమై జనాభా ప్రాతిపాదికన బీసీలకు దక్కాల్సిన వాటా గురించి బీసీల రాజ్యాధికారానికై జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశమని, అన్ని సామాజిక వర్గాల ప్రజలకు సమాన వాటా, సమాన అవకాశాలు కల్పించినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని, అప్పుడు మాత్రమే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా కార్యదర్శి పూసవ్వ, జిల్లా కార్యదర్శులు ఇంచమూరి శ్రీనివాస్, బండిరాజు, సోషల్ మీడియా జిల్లా ఇన్ఛార్జ్ రాజేందర్, బీసీ సంఘం ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రావణ్ కుమార్ గౌడ్, బీసీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు రాజీవ్ కుమార్, యూత్ విభాగం ప్రధాన కార్యదర్శి అఖిల్రావు, కామారెడ్డి పట్టణ పాల్వంచ మండలాల ఇన్ఛార్జ్ అంకం బాలకిషన్, కామారెడ్డి పట్టణ ఉపాధ్యక్షులు సంఘగౌడ్, గాంధారి మండల ప్రధాన కార్యదర్శి సత్యం, తాడ్వాయి మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు, యువకులు, విద్యార్థి విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు. బహుజన చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజు ఈ జయంతి సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. మరి బీసీ కులాల వాళ్లకు మరియు మిగతా అన్ని కుల మతాలన్నీ కూడా అతీతంగా అందరం ఏకం కావాలి. మనం అప్పుడే ముందుకు వెళ్తాము. మరి మనము ఎప్పుడైతే పెద్దగా ఆలోచిస్తామో, అంటే ఆ శివాజీ మహారాజు యొక్క ఆలోచన విధానం అనేది చాలా గొప్పైనది, చాలా విశాల హృదయుడు. మరి ఆ కుల మతాలకు అతీతంగా ఆలోచించినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని మనం స్ఫూర్తిగా తీసుకుంటున్నాం కాబట్టి మన సంఘము, మన ఆర్ కృష్ణన్న కూడా మాకు మహాభారతంలో ఆ కృష్ణ భగవానుడు ఎట్లయితే మాకు రథసారథిగా ఉండనో మన పాండవులకు, అట్లనే ఇప్పుడు కూడా బీసీలకు రథసారథి అయినటువంటి ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో మనం యుద్ధం చేస్తున్నాము. ఈ బతుకు పోరాటం ఇది. అంటే ప్రతిరోజు ఒక యుద్ధం లాంటిదే మన జీవితం కూడా. మనము ఎట్లయితే మహనీయుల మాటల నుంచి స్ఫూర్తిని తీసుకుంటామో, అట్లని ఇక్కడ ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో తన సారథ్యంలో మనం అందరం కూడా ఒక పంచపాండవుల్లాగా కలిసి అన్ని కులాలు కూడా అందరం కలుసుకొని పనిచేయాల్సినటువంటి పని ఉన్నది. మరి ఆ పనికి మనం సిద్ధం కావాలి. మరి రాబోయే కాలంలో మన విద్యార్థి సంఘాలను, విద్యార్థి విభాగాలను, మరియు యువజన విభాగాలను, మహిళా విభాగాన్ని, సంక్షేమ విభాగాన్ని పటిష్టం చేస్తున్నాము. మరి రాబోయే కాలంలో గ్రామ గ్రామాన, గడప గడపకు, ప్రతి మండలంలో సమావేశం ఏర్పాటు చేసి మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరం కూడా, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కూడా అందరం ఏకమై మరి ముందుకు పోవాలి. మనము ఒక అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి. ఒక కుటుంబం లాంటిది మన భారతదేశం కూడా. ఎందుకంటే మనం భిన్నత్వంలో ఐక్యము కలిసి ఉన్నాము, ఏకత్వంలో భిన్నత్వం ఉన్నాము. మరి ఆ భిన్నత్వంలో ఏకత్వము మరియు ఏకత్వంలో భిన్నత్వం ఉన్నటువంటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు గొప్ప బహుజన చక్రవర్తి అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజును స్ఫూర్తిగా తీసుకొని మన అందరూ కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై శివాజీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ. బహుజనుల ఐక్యత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఐక్యత.